హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ముచ్చటగా 3వ రోజు షిరిడీలో అనమాట. షిరిడీ నుంచి ఇంకా వెళ్తున్నాము. ఆ రోజు మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్నాము. రిటర్న్ వెళ్తున్నాం కదా, ఇంకా నెక్స్ట్ ఊరికి ఎందుకు వెళ్ళాలా, ఏమైనా ప్లేసెస్ విజిట్ చేసి వెళ్దామని అనుకున్నాం. దగ్గరలో ఏం ప్లేసెస్ ఉంటాయి? నార్మల్గా అయితే నాసిక్ అలా చెప్తారు, కానీ వెరైటీగా ఒక కొత్త ప్లేస్ తెలిసిందనమాట. అది కూడా ఆ రోజే తెలిసింది. ఎలా అంటే రూమ్ ఉంది కదండి, అక్కడ ముందర టీ షాప్ ఉందన్నమాట. టిఫిన్ చేసేసి సేమ్ నిన్న వ్లాగ్లో షేర్ చేసా కదా, ఆ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగుదామని వెయిట్ చేస్తున్నాము. అక్కడే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు. ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఏ వెహికల్స్ యూస్ చేస్తున్నారు అనేసి అలా డీటెయిల్స్ కనుక్కుంటుంటే కొన్ని ప్లేసెస్ తెలిసాయన్నమాట. అదేదో అంటే ఇదే చూపిస్తా చూడండి. షిరిడీ నుంచి జస్ట్ 1.5 hours 2 hours వచ్చేయచ్చు అనమాట. కృష్ణేశ్వర జ్యోతిర్లింగము, ఇది లాస్ట్ 12th జ్యోతిర్లింగం అనమాట. ఇది అక్కడ దగ్గరలోనే ఉందని మాకు అప్పటి వరకు తెలీదు, వాళ్ళు చెప్పేంత వరకు. నార్మల్గా అయితే ఎల్లోరా కేవ్స్, అజంతా అవైతే చెప్పారనమాట. నార్మల్గా గూగుల్ అలా చూస్తాం కదండి, దగ్గరలో ఏం ప్లేసెస్ విజిట్ చేసేయచ్చు రిటర్న్ వచ్చేటప్పుడు అనేసి. అలా చూసేప్పుడు కూడా ఇది మాకు కనిపించలేదు. ఇది నాసిక్, అజంతా, ఎల్లోరా కేవ్స్ అలా ఇవి ఒకటి చూపించారు. కానీ ఇది బాగా వెరైటీగా అనిపించింది. అంటే కొత్త ప్లేస్ కదా, అది జ్యోతిర్లింగం దగ్గరలో ఉంది, ఇంత దూరం వచ్చి చూడకుండా ఎలా అనేసి ఇంకా 1.5 జర్నీనే. రోడ్ మాత్రం సూపర్గా ఉంది, మొత్తం హైవేసే అనమాట. ఇంకా దర్శనం చేసుకుందామని వచ్చేసాము. శివపురాణం ప్రకారం సుధర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి నివసించేవాడు. వారికి సంతానం లేకపోవడంతో సుదేహ తన చెల్లెల్ని తన భర్తకిచ్చి వివాహం జరిపిస్తుంది. తన చెల్లి పేరు వచ్చేసి గుష్మ. తను శివభక్తురాలు మరియు ప్రతిరోజు శివలింగాలను పూజిస్తూ చెరువులో నిమజ్జనం చేస్తుండేది. ఆమె భక్తికి మెచ్చి శివుడు ఆమెకి ఒక కుమారుడిని ప్రసాదిస్తాడు. దీనితో సుదేహాలు అసూయ పెరిగి గుష్మ కుమారుడిని రాత్రికి రాత్రి చంపి అదే చెరువులో పడేస్తుంది. మరుసటి రోజు ఉదయం తన కుమారుడి మరణం తెలిసినప్పటికీ గుష్మ చెల్లించక శివపూజను పూర్తి చేస్తుంది. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై ఆమె కుమారుని తిరిగి బ్రతికిస్తాడు. తన సోదరు చేసిన పాపాన్ని మన్నించమని గుష్మ వేడుకుంటుంది. ఆమె కోరిక మేరకు శివుడు అక్కడ గుష్మేశ్వరుడుగా కొలువై భక్తుల కోరికలు తీర్చే కృష్ణేశ్వర్గా జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఇది శివపురాణం ప్రకారం చరిత్ర. నెక్స్ట్ దర్శనం చేసుకున్నాక అక్కడ దర్శనానికి చాలా పెద్ద క్యూ ఉంది, చాలా రష్ ఉంది. 11:30కి అలా వెళ్ళాము. తర్వాత క్లోజింగ్ టైం ఉందన్నమాట, ఒక 12కో ఏమో. ఇంకా ఆ రష్లో వెళ్ళలేమనేసి టికెట్స్ తీసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి 1100 అనుకుంటా. ఇంకా టికెట్ తీసుకున్నాక స్పర్శ దర్శనము. నెక్స్ట్ ఇంకా భద్రమారుతి అనే టెంపుల్కి వెళ్తున్నాము. 5 kilometers అక్కడ నుంచి. టెంపుల్ నుంచి ఇంకా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి అట్లా స్ట్రైట్గా. అక్కడ హనుమంతుడు పవర్ఫుల్ అనమాట, అంటే నిద్రపోతున్న భంగిమలో కనిపిస్తారు, ఎక్కడ ఉండడు అలాగా. ఈ టెంపుల్ ఔరంగాబాద్ డిస్టిక్లో కుల్లాబాద్లో ఉంది. రామాయణ కాలంలో ఈ ప్రాంతాన్ని భద్రావతి అని పిలిచేవారు. ఇక్కడి రాజు భద్రసేనుడు శ్రీరాముని గొప్ప భక్తుడు. ఒకరోజు ఆ రాజు రాముడిని కీర్తిస్తూ భజనలు పాటలు పాడుతుండగా ఆ గానానికి ముగ్ధుడైన హనుమంతుడు అక్కడికి వచ్చారు. భక్తిపూర్వక సంగీతాన్ని వింటూ స్వామివారు అక్కడే నిద్రలోకి జారుకున్నారు. నిద్రిస్తున్న ఆంజనేయుని చూసి భద్రసేనుడు స్వామివారిని అదే రూపంలో ఇక్కడే కొలువై ఉండాలని ప్రార్థించాడు. అప్పటి నుండి హనుమంతుడు ఇక్కడ విశ్రాంతి భంగిమలో కొలువై ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ భంగిమల్లో దర్శనమిచ్చే ఆంజనేయ స్వామి 3 ప్లేసెస్లో ఉన్నారు, అందులో ఇదో ఒకటి. మిగిలిన 2 ప్రదేశాలు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్, అలాగే మధ్యప్రదేశ్లో జామ్సవలిలో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అనమాట. ఇంకా ఏం ప్లేసెస్ లేవు చూసేకి. చూసారు కదా. మీరు కూడా ఎప్పుడైనా ఈ స్వామివారి దర్శనానికి వచ్చినట్టయితే కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం చెప్పా కదా, ఇలా రూట్స్లో వెళ్ళొచ్చు అని తెలియదు. నెక్స్ట్గా శని భగవాన్ దగ్గర ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్ అని ఉంది. ఆ రోజు ఎండ మాత్రం చాలా భయంకరంగా బీభత్సంగా ఉందన్నమాట. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి ఆ రూట్లో నడచనికే. ఇక్కడ ఇంత గ్యాప్లో వెళ్ళే కూడా రన్నింగ్ రేస్ లాగా అయిపోయింది, చూడొచ్చు. అంత కాలిపోతున్నాయి అసలు. ఇంకా బొబ్బలు వస్తాయి అనుకుంటే రాలేదు.
ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్తుంటే ఫొటోస్ వాళ్ళు ఉంటారు కదండి, గుర్రం మీద ఫోటో తీస్తారండి రండి అని పిలుస్తుంటే వద్దని వెళ్తున్నా కానీ తీసుకుందురా అనేసి ఇంకా పిలుచుకుపోయారనమాట. పిలుచుకుపోయారు, లాక్కొని పోయినారు నన్ను, నేను ఫోటో దిగుదూరమ్మని. ఇంకా ఫోటో దిగాలనేసి వెళ్ళాను గుర్రం పైన స్వారీ చేయడానికి, కానీ స్వారీ చేయలేదు, జస్ట్ గుర్రం పైకి ఎక్క ఫొటోస్ తీశారు. నెక్స్ట్ ఇంకా రిటర్న్ అక్కడ నుంచి చాలా లాంగ్ జర్నీ చూసారు కదా అన్నీ. ఆ ప్లేసెస్లో ఎక్కువ ఇలా కోటలు అలానే ఉంటాయన్నమాట. మధ్యలో స్నాక్స్ తింటూ వెళ్తున్నాము. ఇంకా దారిలో ఇలా రోడ్లు చూసుకుంటా ఊరికి ఎందుకు పోవాలా, ఏం ఇంట్రెస్టింగ్గా ఏం ఉండవా అని అనుకునే లోపు ఇది కనిపించింది అనమాట. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అలా ముందుకు వెళ్ళిపోయాం చూసేసి, మళ్ళీ రిటర్న్ వచ్చి యూటర్న్ తీసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. పైతాని సిల్క్ మాల్ అనేసి ఉంది. పర్లేదు బాగున్నాయి, కాస్ట్ కూడా ఓకేనే. ఏం తీసుకోలేదు అక్కడ, ఇంకా శారీస్ అవి ఉన్నాయి చూసాము, ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. చూసారు కదా, మీకోసం క్లిప్ యాడ్ చేశాను. పర్చేస్ చేయొచ్చు పర్లేదు, కాస్ట్ వచ్చేసి పక్కనే నేస్తున్నారు, వాళ్ళదే ఉందన్నమాట. కానీ తాత బాయ్ బాయ్, ఇంకా వెళ్తున్నాం. అలా ఇంకా మీరు కూడా ఈ ప్లేసెస్ నెక్స్ట్ టైం షిరిడి విజిట్ చేసినప్పుడు చూడండి. అలాగే మీరు ఏమేం ప్లేసెస్ విజిట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ముచ్చటగా 3వ రోజు మా ప్రయాణం ఇలా కొనసాగుతుంది. ఇంకా అన్నీ అయిపోయాయి, రిటర్న్ మధ్యలో వెళ్తుండగా డాబాస్లోనే లంచ్ చేసామన్నమాట. అలా ఊరికే వెళ్తుంటే సాంగ్స్ వినుకుంటూ వెళ్తే బోర్ కొడుతుంది కాబట్టి సాంగ్స్ పాడుకుంటూ వెళ్ళాము. అంతాక్షరి చాలాసేపు ఆడామన్నమాట, 1 hour పైన ఆడింటాము. అందరం బాగా ఎంజాయ్ చేసాము. అలాగా ఇంకేం లేవండి ఆ రూట్లో. ప్లేసెస్కి వెళ్దామంటే లేట్ అవుతుందా అంటే వెళ్ళే టైంకి క్లోజ్ అవుతుంది, లేదంటే ఆ రూట్లో ఏం ప్లేసెస్ ఉండవు, అందుకే చూడలేదు ఇంకేంటివి. నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఒక 1 week ట్రిప్ వేయాలన్నమాట నెక్స్ట్ ఎప్పుడైనా. అలా అయితే చూసుకోవచ్చు ఇంకా వేరే ఏమైనా ప్లేసెస్ ఉంటే. లాస్ట్ టైం వచ్చినప్పుడు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అవి దర్శనం చేసుకున్నాము. ఇంకా భద్రమారుతికి దగ్గరలోనే 2 kilometers ఉండొచ్చు ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. ఇంకా ఈ ఎండకి ఆ కేవ్కి ఏం వెళ్ళలేదు అనేసి వెళ్ళలేదు. అజంటా కేవ్స్ అవన్నీ దగ్గరలోనే ఉన్నాయి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కానీ ఈ ఎండకి వెళ్ళడం వేస్టే, కొంచెం ఈవినింగ్ టైమ్స్లో అలా అయితే బెటర్ అనిపిస్తుంది. ఇవన్నీ హైవే రూట్స్ కాబట్టి పక్కన హోటల్స్ ఏవి కనిపించలేదు, ఏవేవో పాతగా కనిపించాయి. గూగుల్ మ్యాప్స్లోనే ఇంకా నెక్స్ట్ రెస్టారెంట్స్ నియర్ మీ అని టైప్ చేసుకొని వెతుకుతూ ఉన్నాము. అవి గూగుల్ ఒకసారి కరెక్ట్ చూపిస్తుంది, ఒకసారి అది ఉందో లేదో కూడా తెలియదు. చూసారు కదా, అంతా హైవేస్ కాబట్టి ఇంకా పక్కన పెట్రోల్ బంక్ వెతికే టైం పడుతుంది. పెట్రోల్ బంక్ అంటే గుర్తొచ్చింది, డీజిల్ పట్టేయాలని చూస్తుంటే పెట్రోల్ బంక్స్ అన్నీ కింద సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళేలాగా ఉన్నాయి, పైన అయితే దగ్గరలో ఒకటి కూడా లేదు. ఇంకా అలా ముందు పోతుంటే ఇంకో 100 kilometers, ఆ డీజిల్ 100 kilometers వరకే ఉందని చూపించింది. ఇంకా నెక్స్ట్ ఏ బంక్ వస్తే దానికి వెళ్ళిపోదాం అనేసి చూస్తున్నాము. కొంచెం ముందుకు వచ్చేసి ఇంకా నాకు సర్వీస్ రోడ్లో యూటర్న్ తీసుకొని వెళ్ళి డీజిల్ ఎక్కించి ఇంకా వెళ్ళిపోతున్నాం రిటర్న్. టాపిక్ డైవర్ట్ అయినట్టుంది కదండి. ఆ డాబాస్ దగ్గర ఆగిపోయినాం. ఆ డాబాస్ వెతికి ఏదో న్యూ మోడల్ డాబా అంట, కొత్తగా ఉంది వెరైటీగా అనేసి పోయి చూసాము. ఆ ఎండకి ఆ వేడికి అదేమో రేకులు వేసినారు పైన, ఫ్యాన్ వేస్తే వేడి, ఫ్యాన్ వేయకుంటే ఇంకా వేడి, ఇంకా గాలా లేదు. ఇంకా అలా తినేసి ఇంకా మేము బయలుదేరాము. వెళ్తుండగా ఒక ఫోటో స్పాట్ దొరికిందనమాట, లేక్ వ్యూ. మీకు షార్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి, ఇందులో క్లిప్ యాడ్ చేస్తాను ఒకవేళ వస్తే. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని రిలాక్సేషన్ కోసం అలా ఉండి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా లంచ్ అయిపోయింది, అలా ఒక నాప్ వేసేసి లేచేసరికి ఎక్కడో పోతున్నాము. నెక్స్ట్ టీ టైం. టీ ఒక్కటి తాగితే ఏం బాగుంటుంది, అక్కడ బన్ కూడా ఉందన్నమాట, టీ బన్. ఒక టీకి 2 buns తిన్నాను నేను, చాలా బాగుంది టీ అయితే టేస్ట్ అక్కడ. ఇంకా అలా టీ బ్రేక్ కూడా అయిపోయి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నైట్ ఇంకా తెలంగాణలో తినేసామన్నమాట డిన్నర్. అక్కడ బటర్ నాన్ ఇచ్చినారు, అవి ఎంత బాగున్నాయంటే నెక్స్ట్ డే కూడా అది అట్లే ఉందన్నమాట ఫుల్గా. పాలక్ పన్నీర్ చెప్పామనుకుంటా, అలాగే బటర్ నాన్స్. పుల్కాలు అవి లేవనుకుంటా, అందుకే బటర్ నాన్ తందూరి రొట్టి చెప్పాము. అవి అయితే
అది తినకునిన్నా బాగుండు నైట్ అనిపించింది. జస్ట్ ఊరికే బటర్ మిల్క్ అలా ఏమన్నా తీసుకొనిన్నా బాగుండు కట్ రైస్ లేదా. అవి తిన్నందుకు కొంచెం అప్సెట్ అయిందనమాట. చూడండి ఇంకా హైదరాబాద్ చూసారు కదా, ఇదే ఆ లేక్ వ్యూ. అప్పుడు చెప్పాను, ఇప్పుడు వచ్చింది ఇది. అటు సైడ్ కొంచెం పార్క్ చేసుకొని రోడ్ క్రాస్ చేసుకొని వెళ్ళి ఫొటోస్ తీసుకొని క్లిప్స్ తీసుకొని వచ్చేసాము. ఇంకా నైట్ అది క్లిప్ ఏం తీయలేదు, వాన పడుతుంది ఆ టైంలో. తెలంగాణ ఎంటర్ అయ్యాక సంగారెడ్డిలో ఏదో హోటల్ అనమాట, పేరు గుర్తులేదు, అక్కడ ఇంకా డిన్నర్ చేసాము. ఇంకా 5:30, 6 అలా ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాము. నైట్ జర్నీస్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కాబట్టి అలా ఆగుతూ డ్రైవ్ చేయాలి, నిద్ర వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకే గ్యాప్స్ తీసుకొని డ్రైవింగ్ అనమాట. లేదంటే రయ్యంటే స్పీడ్లో వచ్చేటట్టు ఎక్స్పర్ట్స్ ఏం కాదు కాబట్టి. అది కూడా నైట్లో. మార్నింగ్ జర్నీస్ అయితే డ్రైవింగ్ అయితే చేయొచ్చు, నైట్ డ్రైవింగే కొంచెం కష్టం. అది కూడా ఎర్లీ మార్నింగ్ మంచి స్లీప్ టైం అనమాట. అది 12 వరకు ఏమైనా కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ 1-2 అయితే ఇంకా కష్టమే. ఇంకా డ్రైవింగ్ అయిపోయింది, ఇంకా రీచ్ అయ్యాము. ఈ వీడియో మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్స్ చేయట్లేదు, కామెంట్స్ చేయట్లేదు, షేర్స్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. మా వ్లాగ్స్ మీకు నచ్చలేదంటే మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని కూడా చెప్తున్నాను, మీరు కామెంట్ కూడా చేయట్లేదు. అలాగే ఇంతవరకు వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి. థాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.